అందరికీ నమస్కారం. ఈ రోజు అంబటి రాంబాబు తప్పుడు మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. రాంబాబు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు గాని, అమరావతి తీసుకోండి, పోలవరం తీసుకోండి, చకచక పనులు జరుగుతుంటే మీకు కడుపు మంట కింద ఉందా? లడ్డు విషయాన్ని తీసుకుని డైవర్ట్ చేయాలని మళ్ళీ కొత్త విధానాన్ని తెస్తారా? అసలు బుద్ధి ఉందా మీకు? మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమైనా క్లాసులు నేర్పుతాడా? ఇలాగ మనం బూతులు తిట్టాలి ఏమైనా ట్రైనింగ్ క్లాసులు ఏమైనా ఉన్నాయా? ఇదే పని మీద ఉన్నారు మీరు, బూతులు తిట్టే పని మీద తప్ప అభివృద్ధి చేసే వాళ్ళని చూసి మీరు కడుపు మంటతోటి ఉన్నారే తప్ప అభివృద్ధిని ప్రోత్సహించడం మీకు చేత కాదు. నేను తిరుమూర్తులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో రంగా గారిని చంపారు, ముద్రగడ్డ గారిని ఇబ్బంది పెట్టారు అంటారు. మీరు బురద చల్లటం బాగా ఇష్టం, లేని అన్ని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడడం బాగా ఇష్టం. తిరుమూర్తులు గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు రంగా గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యే అవ్వలేదా? తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ముద్రగడ్డ గారు దీక్ష చేసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా లేరా? అప్పుడు లేవా గుర్తులు? ఈ రోజు కుల రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. అమలాపురం అల్లర్లలో ఎంతో మంది కోప యువకులు బలైపోతే ఎప్పుడన్నా మీరు వచ్చి పరామర్శించారా? పరామర్శించడం పక్కన పెట్టి కొత్త వ్యక్తుల్ని మీకు నచ్చిన వాళ్ళందరినీ పేర్లు అందులో యాడ్ చేయమని ఎస్పీకి డీసీపీకి పెట్టి కొత్త పేర్లు పెట్టి ఇరికించారా తప్ప ఎప్పుడన్నా కాపులకి ఉపయోగపడి మంచి పని ఏమైనా చేశారా? ఎందుకంటే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఎందుకు డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఆలోచిస్తున్నారు, కులాలను విడదీయడం కాదు, కులాలను కలుపుకుని మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎప్పుడు అభివృద్ధి పనిగా పనిచేస్తుంటే మీకు అది కడుపు మంట కింద ఉందా? మీరు ఎప్పుడు కులాలను విడదీయటం, రాష్ట్రాన్ని నాశనం చేయటం, ఏదో గొడవలు సృష్టించేయటం ఇదే పనా మీకు? ఇప్పుడన్నా మారండి. మీ వైసీపీ నాయకులకి పని ఏం లేదు, కులాల మీద బురద చల్లటం, కులాల మధ్య శిక్షలు పెట్టడం, రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేసేయడం, ఏదో కొత్త విధానాలు తీసుకొచ్చి ఎలా ఆలోచన చేస్తే బురద ఎలా చల్లాలనే ఆలోచనే తప్ప మంచి చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు రాదు. మీరు ఇటువంటి తప్పుడు మాటలు గాని, ఇటువంటి తప్పుడు వాక్యాలు మరి ఇంకొకసారి కనిపిస్తే చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు. చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం చాలా బాగుంటదని ఈ పత్రికా విలేకరులు సాక్షిగా చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇటువంటి తప్పుడు మాటలు మానేసి అభివృద్ధికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అభివృద్ధికి మేము ఎప్పుడు ముందుండి స్వాగతిస్తాం. అంతే తప్ప నోరుంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.